హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ నిజంగా దేవుడి కృపను బట్టి మిమ్మల్ని అందరినీ తరచుగా కలుసుకోవడం నిజంగా నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అయితే ఈ మధ్యకాల సమయంలో ఎక్కువ శాతం మనం ఒక న్యూస్ వింటూ ఉన్నాం. ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి, నలుగురు కూడి మాట్లాడుకుంటున్నారంటే అక్కడ ఈ న్యూస్ ఉంటుంది. అదేంటంటే ఆసియా సంపన్నుడైనటువంటి ముఖేష్ అంబానీ యొక్క తనయుడు అయినటువంటి అనంత్ అంబానీ వివాహ మహోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ మహోత్సవానికి చాలా గణనీయమైన, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ వివాహానికి హాజరుపరచడం అనేది చాలా గొప్ప విషయం. $300 మిలియన్ నుంచి సుమారుగా $600 మిలియన్ వరకు ఈ యొక్క వివాహపు ఖర్చును మనం చూస్తున్నాం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అనమాట. దీన్ని చాలా మంది గొప్ప వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక సంవత్సరపు వివాహము అని చెప్తారు. ఇది ఒక భారతదేశ రాజు కుమారుడు యొక్క వివాహం అని కూడా కొన్ని సందర్భాల్లో పలువురు చెప్పడం మనం చూస్తాం. ఆ వివాహ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏమండి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు అందరూ కూడా ఏమండి ఆ వివాహంలో హాజరుపరచడం అనేది చాలా గొప్ప విషయం. ఒక గొప్ప వివాహ మహోత్సవం జరగబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడిగా, వధువు సంఘముగా ఏమండి మధ్యాకాశంలో కలుసుకోబోతున్నప్పుడు ఒక గొప్ప ఏమండి అక్కడ విందు జరగబోతా ఉంది. 7 ఏండ్ల విందు అనే సంగతిని ఈరోజు మీకు నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వరుడుగా, సంఘం భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అంతా కూడా వధువుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని ఏమండి వధువు ఏమండి మధ్యాకాశంలో కలుసుకోబోతుంది. అక్కడ 7 ఏండ్ల విందును మనము, ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి విందును మనం చూడబోతూ ఉన్నాం. ఈ విషయం అంతా కూడా ప్రజల దృష్టిలో ఈ వివాహం చాలా గొప్పగా కనబడితే ఏమండి ఒక నిజ క్రైస్తవునిగా మనం కూడా ఒకరోజు ఒక వివాహంలో హాజరుపరచబడబోతున్నాం. ఆ వివాహంలో హాజరుపరచబడ్డానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఈ భూమి మీద ఆయన కొరకు సాక్షిగా యథార్థంగా జీవించగలిగితే చాలు. అక్కడ ఆ స్థానంలో ఏమండి ఆ యొక్క 7 ఏండ్ల విందులో ఉండేటువంటి అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఒకవేళ ఈ వివాహంలో సామాన్యులకి ఛాన్స్ లేదేమో కానీ ఆ వివాహంలో ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తు కొరకు తమ జీవితాలు సాక్రిఫైస్ చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ వివాహంలో ఏమండి అవకాశం దొరుకుతుంది. ఆ వివాహంలో ఖచ్చితంగా సీటు ఖచ్చితంగా దొరుకుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈ గొప్ప వెడ్డింగ్ని మనం చూస్తున్నప్పుడు చాలా సంతోషిస్తాం. ఇది ప్రపంచానికి కూడా ఒక వెడ్డింగ్ జరగబోతుంది. ఆ వెడ్డింగ్లో ఉండటానికి అర్హులు ఎవరైతే క్రీస్తు కొరకు వారి జీవితాలను సాక్రిఫైస్ చేస్తారో వారి కొరకు దేవుడు ఆ రాజ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.